సీఎం రేవంత్ ఇంటి దగ్గర గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన చేపట్టారు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ అన్న మాగోడు వినండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బ్యాక్లాగ్ లేకుండా మెరిట్ ఆధారంగా గురుకుల నియామకాలు జరపాలని కోరారు. తమను అర్థం చేసుకుని వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే గురుకుల అభ్యర్థులు మొదటి నుంచి కూడా వాళ్ళు నిరసన చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గురుకుల అభ్యర్థులకు అన్యాయం జరిగింది. వాళ్ళను 1:2 తీసుకుంటామని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ వాళ్ళ మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు జరగలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గత 3 నెలలుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే నియామకాలు జరిపారో నియామకాలు జరపడం వల్ల చాలా బ్యాక్లాగ్ పోస్టులు మిగులుతాయి. దీనివల్ల ఎవరికి నష్టం? చాలా బ్యాక్లాగ్ పోస్టుల వల్ల ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా వారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకరికి 2-3 పోస్టులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. కానీ రాని వారికి మొత్తం మీద మెరిట్ ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించలేకపోయామని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి ఇంటి ముందు కూడా వారు వినూత్నంగా నిరసన తెలిపారు. గతంలో కూడా మొక్కాలపై కూర్చొని ముఖ్యమంత్రికి నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు మొక్కాలపై కూర్చున్న నేపథ్యంలో మేము చర్చలు జరిపి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ హామీ ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం వారితో చర్చలు తూతుమంత్రంగానే జరిపారు. ట్రిబ్కు సంబంధించిన అధికారులు వారితో సమావేశమయ్యారు. సమావేశంలో చర్చలు జరిపి మీకు న్యాయం చేస్తాం, మేము కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పేసి ఆనాడు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ అతిలేదు గట్టిలేదని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోని వాళ్ళ ముఖ్యమంత్రి ఇంటి ముందు మరోసారి కూడా నిరసన దిగారు. వారు అంతా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని రేవంత్ అన్న మమ్మల్ని కనికరించు, రేవంత్ అన్న మమ్మల్ని ఆదుకో అని చెప్పేసి కూడా వాళ్ళు బ్యానర్లు పట్టుకొని నిరసన చేస్తున్నారు. వాళ్ళ పిల్లలతో సహా వెళ్లి నిరసన చేస్తున్నారు. ఆడపడుచులంతా కూడా అన్నా మీకు మేము పిల్లలాంటి వాళ్ళ మాకు కనికరించండి, మాకు మీరు కనీసం ఈ న్యాయం చేయండి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేయండి అని చెప్పేసి కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గతంలో ఇచ్చిన ఏదైతే ఆధారంగా ఉన్నదో దాని పరంగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉన్నది, మీరు ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఆడపడుచులను మీరు ఈ విధంగానే చూస్తారా? మేము ఆడబిడ్డలకు మాకు ఉద్యోగాలు వస్తే మేము సంతోషంగా ఉంటాం కదా అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే గురుకులాలకు సంబంధించి మెరిట్ ఆధారంగా నియామకాలు జరగాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల్లో చాలా ప్రాంతాల్లో కూడా చాలా మంత్రుల వద్ద కూడా, మంత్రుల నివాసం వద్ద కావచ్చు, ముఖ్యమంత్రి నివాసం వద్ద సెక్రటరీ ముందు కూడా వారు వినూత్నంగా నిరసన చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వారి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే లివిల్, ఇప్పుడు గురుకుల విద్యార్థుల నిరసనకు సంబంధించి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి? గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు, ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదు. కనీసం ఆ శాఖకు సంబంధించిన గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించిన ట్రిబు అధికారులు కూడా గతంలో తూతు మంత్రంగానే చర్చలు జరిపారు. ఇవాళ కూడా వీరు వినూత్నంగా చర్చలు జరిపినప్పటికీ కూడా వారు కనీసం కనికరించకపోవడంతో వాళ్ళు ఉదయం నుంచి కూడా అదే విధంగా కూడా నిరసన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉండి వారికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు వేడెత్తి చూపుతున్నారు. కనీసం ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అన్యాయం జరిగింది, వారికి మేము చర్చలు చేస్తామనో వారితో మేము వారికి న్యాయం చేస్తామని చెప్పేసి ఏ సమస్య మీద కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకోదు కూడా అని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా మంది ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే గురుకులు అభ్యర్థున్నారో వారు గతంలో కూడా మేము ఉద్యోగాలు సంపాదించాలే కానీ మాకు నియామకాలు జరగట్లేదు, నియామకాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే మేము ఇన్నిసార్లు కూడా వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం, అయినా మాకు స్పందిస్తుందని ఎక్కడో కొంత ఆశ ఉంది. ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. మేము హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో మాకు పాజిటివ్ గా తీర్పు వచ్చింది, దాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా గురుకుల అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.